హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో పాయా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాయాని క్లీన్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని తర్వాత ధనియాలు, లవంగాలు, మిరియాలు వేయించి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్, ఆనియన్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న పాయని వేసుకోవాలి. తర్వాత మసాలా అండ్ కొబ్బరి పొడిని వేసుకొని సరిపోయాన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆపివేయాలి. అంతే, వేడి వేడి అన్నంలో వేడి వేడి పాయా కర్రీ వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. అంతేకాదు ఫ్రెండ్స్, మనకు కోల్డ్ అయినప్పుడు కూడా ఈ పాయా కర్రీని తింటే ఇట్టే కోల్డ్ పోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను చాలాసార్లు ట్రై చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.